గ్రీన్ చికెన్ చేయడానికి సామాగ్రి: కొత్తిమీర, పుదీనా, ధనియా పౌడర్, కొబ్బరి తురుము, ఎండు కారం ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉల్లిపాయలు, కొంచెం బాదం, పసుపు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, సాజీరా పట్ట, లవంగం, అల్లం వెల్లుల్లి. చికెన్ ముందుగా ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. రెడీ గ్రీన్ మసాలా. దీంతో అరటికాయ ముక్కలు కూడా వేపుడు చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. నేను మాత్రం దీంతో ఎక్కువగా చికెన్ కర్రీ చేస్తాను, గ్రీన్ చికెన్. ఇది ఫస్ట్ చికెన్ని బాగా 4-5 సార్లు కడుక్కొని పొయ్యి మీద మంచి మందపాటి గిన్నె పెట్టి కాస్త ఆయిల్ వేసుకొని అందులో 2 లవంగాలు, కాస్త కొత్తిమీర, పుదీనా వేసి ఇది వేయాలి. ఇది వాటర్ అంతా వెళ్ళిపోయినాక అప్పుడు ఈ మసాలా వేసి కాస్త ఆయిల్ వేసి బాగా గోలించాలండి. అంతే, గ్రీన్ చికెన్ అయిపోతుంది. మూత పెట్టేస్తాను. పక్క చికెన్ ఇలా నీరంతా పోయేలాగా ఉడుకుతుంది. అది కొంచెం పసుపు, ఉప్పు వేయాలి. ఇంకొక పక్క మసాలాని ఇలా నూనెలో వేయించుకోవాలి. నీరంతా తడంతా పోయేలాగా వేయించుకొని మళ్ళీ రెండింటిని కలిపి ఒక దగ్గర వేయించాలి. ఇది కేజీ చికెన్కి నేను చేసిన మసాలా కొలతలండి. ఎక్కువ కేజీలు అంటే కొంచెం 1/2 కిలో అయితేనేమో అందులోనే మసాలా వేసి గోలించుకోవచ్చు. కానీ ఇది కొంచెం మసాలా వేరేగా వేయించకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. నూనె తేలేదాకా ఇది వేయించుకోవాలి. ఈ పక్కన చికెన్ వాటర్ అంతా పోయేదాకా ఇచ్చేయాలి. ఇందులో కాస్త సాల్ట్, పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేయాలి పోపులో. అప్పుడు మంచిగా ముక్కకి ఉప్పు పట్టి ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కలిపినాక ఇలా టెక్స్చర్ వస్తుంది. రుచి మాత్రం వేడివేడి అన్నంలో అదుర్స్. ఇందులో ఒంటికి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ అన్నీ మంచి, అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే కాస్త బాదం వేసా అనుకోండి, టేస్ట్ కోసం కాజు కానీ బాదం కానీ టేస్ట్ కోసం వేయచ్చు. అది ఆప్షనల్. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా చేసుకోవచ్చు. కాస్త నిమ్మరసం పుంజినా కూడా దగ్గరికి అయిపోయినాక చాలా టేస్టీగా ఉంటుంది.